పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. గడిచిన వారమంతా మీ జీవితం ఎలా జరిగింది? దేవుడు మీకు చేసిన మేలు మీ అందరినీ కూడా దేవుడు కాపాడి నడిపించాడు. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా దేవుడు మనల్ని కంటికి రెప్పలుగా కాపాడుతున్నాడు. వారానికి ఒకసారి మనం దేవాలయంలో సమావేశమై దేవుడు చేసిన మేలులను గుర్తించుకొని అతనికి వందనలు అర్పించటకు ఈ దివ్యబలి పూజలో పాల్గొనవచ్చున్నాం. మనమందరము మనుషులు కాబట్టి బలహీనత కలిగిన వాళ్ళు. మన బలహీనత వలన మన తలంపు చేత, వాక్కు చేత, క్రియల చేత అనేక పాపములను చేసి ఉండవచ్చు. పాప సంఘానికి రాకుండా కూడా దివ్య పూజలో మనం పాల్గొంటున్నాం. కానీ సామైన పాపం ఉన్న వాళ్ళు దివ్య సంస్థానం తీసుకోవడానికి వీలు. అల్ప పాపం అయితే ఈ సంఘంలో కలిసి మన దేవుని ప్రార్థించి క్షమించుకొని కోరుకుంటున్నాం. కొంచెంసేపు ఆత్మ పరిశోధన చేసుకుంటూ మనం చేసిన తప్పులను పాపం దేవుడు క్షమించి ఈ యొక్క ఆదివారం రోజున ఈ దివ్యబలి పూజలో ప్రభు పాల్గొని మన అందరం కూడా ఆశీర్వదించి దీవించాలని కొంచెంసేపు కోరుకుంటున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించమని బతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. మహామహోన్నతునికి మహిమా, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా Gloria, Gloria, Mahima, 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 Gloria, 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 Mahima, Mahima, Mahima. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా, ఏలినవారా, గ్లోరియా
గ్లోరియా మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలిచి ఉత్థానమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పిత సుత ఆత్మలు ఏకమై ఉన్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైతొలగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రసాదింప చిత్తగించితివి. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విసర్జించి వారిని కాపాడి నడిపించుమని వారికి కావలసిన బలమును దయచేయుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము వచనములు 10 నుండి 14 వరకు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము వచనములు 10 నుండి 14 వరకు. ప్రభువిట్లు పలుకుచున్నారు, మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున
లిఖింపబడిన ఆయన ఆజ్ఞలనెల్లా పాటించి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన యొద్దకు మరలి వత్తురేని పై దీవెనలెల్లా బడయుదురు. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు, అదెక్కడనో ఆకాశమున ఉన్నటిది కాదు. కనుక మేము ఈ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశమునకెక్కిపోయి దానిని ఈచటకు కొనివత్తురు అని మీరు అడగనక్కరలేదు. అది ఎక్కడనో సముద్రములకు ఆవల ఉన్నట్టిది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములు దాటిపోయి దానిని ఇచ్చటకు కొనివత్తురు అని మీరు అడగనక్కరలేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయములలోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే, అయ్యా ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన.
నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. రెండవ పఠనము పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలత జన్మించిన పుత్రుడు. ఏలయనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమపుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకమందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృపి చేసినే పాడనా స్తోత్ర గీతం రచించినే పొగడనా. స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సజ్జ
సచ్చరితుడవు నీవే కదా, సమరియ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. బైబిల్ ఉన్న వాళ్ళు లూకాసు వార్త తీసుకుని 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనం వరకు. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 వచనం నుంచి 37 వచనం వరకు. ఏలిన వారు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యేసు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుచున్నప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలయను అని యేసును పరీక్షింపకోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని రాయబడి ఉన్నది అది నీకెట్లు అర్థమవుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుడు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే మీ పొరుగువానిని ప్రేమింపుము అని రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు. కాని అందుకు తనను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటులా సమాధానమిచ్చెను, ఒకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి తోచుకొని గాయపరచి కొన ఊపరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళెను. వానిని చూచియు తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరీయుడు అటు పయనమై పోవచ్చు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములను తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దీనారములు సత్రశాల యజమానునకు చేతిలో పెట్టి,
వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువగా వ్యామైనచో తిరిగి వచ్చి పిమ్మట చెల్లింతును అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకుడు అంటే లాయరు, చట్టమును బాగా తెలుసుకున్నటువంటి వాడు. ఒక లాయర్ వచ్చి యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. అంటే అతనికి ధర్మశాస్త్రము తెలియదని కాదు. ధర్మశాస్త్ర బోధకులంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్రమును బాగా తెలుసుకునేటటువంటి వారు. అయినప్పటికీ ఆయన ఎందుకు వచ్చి అడిగాడు? ప్రభువుని పరిశోధించుటకు, పరీక్షించుటకు వచ్చాడు. ఒక లాయర్ వచ్చి యేసు ప్రభుని పరీక్ష చేస్తున్నాడు. ఏమని? ఈయనకి తెలుసా ధర్మశాస్త్రం అంటే ఏమిటని తెలుసా, సరిగా నేర్చుకున్నాడా అనేటువంటి దురుద్దేశముతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్న వేశాడు. ప్రభు ఆయనకి ఎలా సమాధానం చెప్పాడు తెలుసా? సమాధానం తిరుగు ప్రశ్న వేశాడు ప్రభు. అది ప్రభులో ఉన్నటువంటి జ్ఞానం. ఒక మనిషి ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా తిరుగు ప్రశ్న వేయటం. యేసు ప్రభు అతనికి చెప్పాడు. ఏమని? ధర్మశాస్త్రము ఏమని రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమవుచున్నది అని తిరుగు ప్రశ్న వేశాను. నువ్వు లాయర్ కదా, నీకు అన్నీ తెలుసు కదా, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అన్నప్పుడు వాడు తాను చదువుకున్నటువంటి విషయాన్ని, తనకు తెలిసిన విషయాన్ని, పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఒక వాక్యమును చెప్పాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనసుతోను ప్రేమింపుము. అది మొదటి ఆజ్ఞ. ఇందాక పాటలు పాడారు. పూర్ణ మనసుతో నిన్ను ప్రేమింతును, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతును అనేది. ఇది పాత నిబంధనలో మోషే రాసినటువంటి చట్టంలో ఉన్నది. 10 ఆజ్ఞలను ప్రభు తగ్గించి 2 ఆజ్ఞలు చేశాడు. దాంట్లో మొదటిది ఏంటి? నీ దేవుడైన యావేను పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమింపుము. అది మొదటిది. రెండోది ఏమిటి? నీ యొక్క పొరుగు వారిని నీవు నీ వలె ప్రేమింపుము అని చెప్పాడు. పలికాడు యేసు ప్రభు. మంచిది, బాగానే చెప్పామంటే తన్ను సమర్థించుకొనుటకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ లాయరు పొగరుబోతు, వాడికి అన్ని తెలుసనే ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్న వేసి ఆయన సమాధానం చెప్పిన తర్వాత ఇంకా తృప్తి పడకుండా తన్ను సమర్థించుకొనుటకు, అంటే నాకు తెలుసులే, అన్నీ తెలుసు, కానీ ఇంకొక ప్రశ్న వేస్తున్నా. దేవుని ప్రేమించాలి, నీ పొరుగువారిని ప్రేమించాలంటే నా పొరుగువారు ఎవరని రెండో ప్రశ్న వేశాడు. నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్న వేశాడు. అందుకు యేసు ఏం చెప్పారు? యేసు ఇట్లా సమాధానం ఇచ్చి ఒక మంచి ఉపమానమును చెప్పాడు, ఒక మంచి కథను చెప్పాడు. ఆ కథ ఏమిటి? మంచి సమరయుడు అనేటువంటి సమాధానము ఒకది చెప్పాడు. సరే, మీరందరూ ఈ యొక్క ఉపమానమును ఎప్పుడో విని ఉంటారు. మంచి సమరయుడు అనేటువంటి ఉపమానం మీరు విని ఉంటారు. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, యేసు ప్రభు మనం అందరికీ కూడా 3 రకమైనటువంటి సిద్ధాంతములను తెలియపరుస్తున్నాడు. సిద్ధాంతం అంటే ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. జీవితంలో ఎటువంటి మనస్తత్వముతో మనం జీవిస్తున్నాం, ఎటువంటి సిద్ధాంతముతో మనం జీవిస్తున్నాం అనేది మనకు తెలియాలి. ఇప్పుడు నేను మీకు 3 రకమైనటువంటి సిద్ధాంతముల గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రసంగ ఆఖరిలో మీరు నిర్ణయం చేసుకోవాలి, ఎటువంటి సిద్ధాంతమునకు నేను పాత్రుడై ఉన్నాను, ఎటువంటి సిద్ధాంతమును నేను నా జీవితంలో పాటిస్తున్నాను
ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. మనం జీవించడానికి పునాది అవసరం. కత్తోలిక్ క్రైస్తవులుగా జీవించాలంటే ఆ విశ్వాసానికి ఒక పునాది అవసరం. ఆ పునాదియే ఫిలాసఫీ అంటారు, సిద్ధాంతం అంటారు. ఆ సిద్ధాంతం ఏమిటి? 3 రకమైనటువంటి సిద్ధాంతము. మొదటిది, ఈ యొక్క ఉపమానంలో వచ్చినటువంటి దొంగలు, బందిపోటు దొంగలు. ఈ బందిపోటు దొంగలు ఏం చేశాడు? అక్కడ ప్రయాణమైపోతున్నటువంటి ఒక మనిషిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఈ దొంగల యొక్క సిద్ధాంతం ఏమిటంటే, నీకు చెందినది నాకు కావాలి, నీకు సొంతం ఏమిటో అది నాకు కావాలి, అందువలన నేను నీ దగ్గర నుంచి తీసుకుంటాను, బలవంతం చేసి తీసుకుంటాను, బలవంతం చేసి తీసుకుంటాను. నీకు చెందినది ఏమో దానిని నేను తీసుకొని అనుభవిస్తాను, కొడతాను, నిన్ను బలవంతం చేసి తీసుకుంటాను. ఇది ఆయన సిద్ధాంతం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 10 ఆజ్ఞలో ప్రభు చెప్పారు ఒక మాట, దొంగలింపగా ఉందువుగాక. అవతల మనిషికి చెందిన దానిని నువ్వు దొంగలించడం తప్పు. కానీ ఈ ఉపమానంలో వచ్చినటువంటి దొంగ యొక్క సిద్ధాంతం ఏమిటంటే, నీకు చెందినది ఏమిటో అది నాకు కావాలి, అందువలన నేను దౌర్జన్యం చేస్తా, బలవంతం చేసి తీసుకుంటాను. ఇది ఆ రోజు మాత్రం కాదు, ఈ రోజు కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ప్రతిరోజు మనం పేపర్లో చదువుతుంటాం, న్యూస్ పేపర్లో చదువుతుంటాం, టీవీలో చూస్తుంటాం. ఇంటి దొంగలు, ఇంటి దొంగలు అంటారు. మనుషులు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి, లేకపోతే ఒక ఇంట్లో ఉన్నటువంటి వారు ఏదో వేరే ఊరికి వెళ్ళారనుకో, తాళం వేసుకుని వెళ్ళారనుకో, అప్పుడు దొంగలు వచ్చి ఆ ఇంటిని కన్నం వేసి అక్కడ ఉన్న అన్నిటిని కూడా దోచుకొని వెళ్ళిపోతారు. ఇంటి దొంగలు అంటారు. ఇంటి దొంగలు. కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక వ్యక్తి, కార్ల్ మార్క్స్, ఆయన ఎవరంటే కమ్యూనిజం అనేటువంటి సిద్ధాంతమును స్టార్ట్ చేసేవాడు. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం అనేటువంటి సిద్ధాంతమునకు తండ్రి. ఈ కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏమిటంటే, సమాజంలో ధనవంతులు ఉంటే, డబ్బు ఉన్నవారు ఉంటే, వారి దగ్గర నుంచి బలవంతం చేసి వారికి ఉన్నటువంటి ఆస్తిని కానీ డబ్బును కానీ మనం తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలి. ఇది కమ్యూనిజం. ఇలాంటి ఒక సిద్ధాంతమును రష్యాలో స్టార్ట్ చేశాడు, చైనాలో ఉంది, ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ నేటికి ఈ కమ్యూనిజం అనేటువంటి సిద్ధాంతం పడిపోయింది. ఆ సిద్ధాంతం మంచిది కాదు. అవతల మనిషికి చెందిన దాన్ని నువ్వు అపహరించుకుంటావు, ఎలా తీసుకుంటావు? న్యాయమేనా? లేదు. దీంట్లో ఉన్నది ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, తీవ్రవాద సిద్ధాంతం అంటారు. కమ్యూనిజం అంటే తీవ్రవాద సిద్ధాంతము. అవతల మనిషికి చెందిన దారిని నువ్వు అపహరించుకోవాలంటే అది మానవ హక్కుకు విరుద్ధమైనది, హ్యూమన్ రైట్స్. దానికి విరుద్ధమైనది మనం చేయకూడదు. కానీ ఏం జరుగుతుంది ఈ రోజుల్లో సమాజంలో? టెర్రరిజం అంటారు. టెర్రరిజం అంటే ఏమిటి అర్థం? తీవ్రవాదులు, టెర్రరిస్టులు. అదేవిధంగా బ్యాంకును దోపిడీ చేసేవాళ్ళు, బ్యాంకులను దొంగలించేవారు ఈరోజు జరుగుతుంది. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంట్లో ప్రవేశించి వారికి ఉన్నటువంటి దాన్ని మనం స్వీకరించుకోవటం, ఇది పూర్తిగా స్వలాభం కోసం ఉన్నటువంటి ఒక సిద్ధాంతము. నీకు చెందినది ఏమో అది నాకు కావాలి, నేను తీసుకుంటా. ఈ దొంగలు చేసి అదే. ఒక మనిషి ప్రయాణం అయిపోతే అతన్ని పట్టుకొని కొట్టి గాయపరిచి ఆయన దగ్గర ఉన్నదాన్ని దొంగలించుకొని వెళ్ళిపోయారు. ఇది మొదటి సిద్ధాంతం. రెండవ సిద్ధాంతం ఏమిటంటే, ఆ మనిషి ఆ విధంగా పడిపోయి ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు వస్తున్నారు. ఎవరది? ఒక యాజకుడు,
ఆ మార్గమున వచ్చును. యాజకుడు అంటే ప్రీస్టు అర్చకుడు అంటే దేవాలయంలో ప్రజల తరపున యాగము చేసిన వాడు యాజకుడు అంటారు. ఒక ప్రీస్ట్ అంటే ఆ రోజుల్లో యూద మతంలో ఉన్నటువంటి ఒక ప్రీస్ట్. ఆయన వస్తున్నాడు. వాడు ఏం చేశాడు? వాడు వచ్చి ఆ మార్గమున వచ్చి అతన్ని చూచుకొని వెంటనే తప్పించుకొని పోయాను. అమ్మో నాకు వద్దు, ఆయన అక్కడ ఉన్నాడు కానీ నాకు వద్దు, నేను అతన్ని ముట్టుకోకూడదని చెప్పి వెంటనే వాడు వెళ్ళాడు. అదేవిధంగా ఆయన తర్వాత ఇంకొకరెవరో ఒక లేవీయుడు, వాడు కూడా వచ్చి చూసి అమ్మో మేము దగ్గరికి వెళ్ళకూడదు అన్నాడు. ఇది ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ సిద్ధాంతం ఏమిటంటే నాకున్నది నాకు మాత్రమే చెందినది, ఇతరులకు ఇవ్వను. నాకున్నది నాకు మాత్రమే, ఇతరులకు నేను ఇవ్వను. అది డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, టైం కూడా కావచ్చు. నా టైంలో నేను వాడుకుంటాను, ఇతరులకు ఇవ్వను. ఆ యాజకుడు వారిద్దరు ఏమనుకున్నారంటే, అయ్యో నేను గుడికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి నేను యాగం చేయాలి కాబట్టి నేను అది చేయకూడదన్నాడు. రెండవది ఒక కుంటి సాకు. ఆయన చెప్పినటువంటి ఒక కుంటి సాకు ఏంటంటే పాత నిబంధనలో ఒక విధముగా రాయబడి ఉన్నది. అది ఎక్కడ రాయబడి ఉన్నది? పాత నిబంధనలో మోసే ఆజ్ఞల్లో ఒక విధంగా రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అది నంబర్స్ సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనం చదువమ్మా. శవమును ముట్టుకొను వాడు 7 నాళ్ల వరకు మైలపడి ఉండును. అతడు శుద్ధీకరణ జలముతో మూడవ నాడు ఏడవ నాడు శుద్ధి చేసుకొనిన పిదప శుద్ధి చెందును. అట్లు చేయని వాడు శుద్ధి చెందడు. శవమును ముట్టుకొని శుద్ధి చేసుకొనని వారు ప్రభువు మందసమును మైలపరతురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యాజకుడు ఆయన తర్వాత వచ్చినటువంటి ఆ సుంకరి, వాళ్ళిద్దరు ఏం అనుకున్నారంటే, అయ్యో అతన్ని చూస్తే చనిపోయినట్లుగా ఉన్నాడు, చనిపోతే ఆ శవం దగ్గరికి పోకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు. ఇది ఒక కుంటి సాకు. ఏంటంటే అమ్మో నేను ఆయన ముట్టుకుంటే నాలో మాలిన్యం అవుతుంది, అందువలన నేను గుళ్ళోనికి వెళ్ళలేను, నేను అర్పణ చేయలేను, అక్కడ పూజ చేయలేను, అందువలన ఇది నా పని కాదు, నా టైము నాకు చెందినదే, నా టైంను వేస్ట్ చేసుకొని నేను ఇక్కడ ఇతనికి ఏం చేయనని చెప్పి స్వార్థ బుద్ధితో స్వలాభముతో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఎవరు? ఆ యాజకుడు తర్వాత లేవీయుడు. వాళ్ళిద్దరు కూడా గుడికి చెందిన వాళ్ళు. వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటి? నాకు చెందిన దాన్ని నేను ఇతరులకు ఇవ్వను, నా సమయం నాది, నేను ఇవ్వను, నా పని నాకుందని చెప్పి వెళ్ళిపోవటం. లేకపోతే నాకున్నటువంటి ఆస్తి కానీ డబ్బు కానీ నేను ఎవరికి ఇవ్వను, నాకు చెందినది నాకే, ఇతరులకు ఎందుకు పంచుకోవాలి? ఇది రెండవ సిద్ధాంతం. మూడవ సిద్ధాంతం, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఏంటంటే ఒక 4 దొంగలు, బందిపోటు దొంగలు సమావేశమయ్యారు అనుకో. ఆ ప్రదేశము కొండపైన ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఒక ప్రదేశము. ఆ ప్రదేశమును గురించి ప్రభు అంటున్నాడు. ఈ 4 దొంగలు ఏం చేస్తారంటే తమలో తాము ఒక ప్లాన్ వేస్తారు. ఏం ప్లాన్ అంటే, ఆ 4లో ఒకడు, అరే నువ్వు దెబ్బతిన్నట్లుగా రోడ్డు మీద పడిపో, అలా పడిపో, మేమందరం దాక్కుంటాం, మేము 3 కూడా పక్కన దాక్కుంటాం. ఎవరైనా మనిషి వచ్చి నీ దగ్గరికి వస్తే మేము వచ్చి అతన్ని పట్టుకుంటాము, 4 కలిసి అతన్ని కొట్టి అతనిలో ఉన్నటువంటి మనం తీసుకుంటాం. ఇది కూడా ఒక ట్రిక్ చేస్తారు. మనకేం లేదంటే ఈ విధంగా నాటకం ఆడి ఈ దొంగలు తమకు కావాల్సింది తీసుకుంటారు. మొదటి సిద్ధాంతం ఏమిటి? నీకున్నది, నీకు చెందినది నాకు కావాలి, అందువలన నేను దౌర్జన్యం చేసి బలవంతం చేసి తీసుకుంటాను.
రెండవ సిద్ధాంతము, ఆ యాజకుడు వాడు మనసు ఉన్నది ఏంటంటే నాకు చెందినది నాకు మాత్రమే, ఇతరులకు నేను ఇవ్వను. అది నా సమయం కావచ్చు, నా ఆస్తి కావచ్చు, నా డబ్బు కావచ్చు, ఏదైనా సరే నాకు చెందిన నాకు మాత్రమే, స్వార్థము, స్వలాభము. మూడవ సిద్ధాంతము ప్రభు చెప్తున్నది ఏంటంటే ఆ సమరీయుడు. మూడోది ఎవరు వచ్చాడు? ఒక సమరీయుడు అక్కడ వచ్చాడు, గాడిద మీద వస్తున్నాడు. ఆ సమరీయుడు అతను చూస్తున్నాడు, ఈ రోడ్డు మీద పడిపోయిన మనిషిని చూస్తున్నాడు. చూడగానే వాడు ఏం చేశాడు? సరే, ముందుగా పరిసయ్యులంటే ఎవరు, సమరీయులైతే ఎవరని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సువిశేషంలో చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు సమరీయుల గురించి చెప్తారు ప్రభు, ఈ యూదేయుల గురించి చెప్తుంటారు. సమరీయులంటే ఎవరు? వాళ్ళు కూడా యూదులే, యూద ప్రజలే, ఏ దేవుని వలన ఎన్నుకున్న ప్రజలే, ఆ యూదులు కూడా వారే. కానీ ఏం జరిగింది? ఒక చిన్న హిస్టరీ చెప్తాను. యేసు ప్రభు రాకముందు 700 సంవత్సరం క్రితం అసిరియా దేశమునకు చెందినటువంటి ఒక రాజు దండెత్తి వచ్చి ఇస్రాయల్ దేశమునకు వచ్చి అక్కడ యుద్ధం చేసి ఆ ఇస్రాయల్ దేశం ఉన్నటువంటి యూదులందరినీ కూడా బంధించి వారందరినీ తీసుకొని పోయాడు, అసిరియా దేశమునకు తీసుకొని పోయాడు. ఆ రోజులు జరిగేది ఇస్రాయల్ ప్రజలకు, యూదులకు జరిగినటువంటి ఒక సంఘటన. 700 సంవత్సరం క్రితం, ప్రభు రాకడకు ముందు 700 సంవత్సరం జరిగేది ఏంటి? అసిరియా దేశం నుంచి ఒక రాజు దండెత్తి వచ్చి యూదుల మీద యుద్ధం చేసి ఆ ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు వీళ్ళందరినీ కూడా బంధించి తన దేశంలో తీసుకొని పోయాడు, బానిసులుగా తీసుకొని పోయాడు. అనేక సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. ఐగుప్తు దేశంలో 420 సంవత్సరం ఉన్నారు, అది వేరు. తమ సొంత దేశం వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి అక్కడ యుద్ధం జరిగింది. ఆ యూద ప్రజలు ఓడింపబడి వారిని మళ్ళా బంధించి అసిరియా దేశంలో తీసుకొని పోయాడు. ఆ దేశంలో వారు బానిసులుగా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఈ యూదులు దేవుని ఆజ్ఞను కఠినంగా పాటించే వాళ్ళు ఆ అసిరియా దేశంలో ఉన్నటువంటి పురుషులతో కొంతమంది కలిసి పెళ్లి చేసుకున్నారు. భారతదేశమును బానిసం చేసినది బ్రిటిష్ వాళ్ళు. 200 సంవత్సరం పైన మన దేశాన్ని ఆక్రమించి మనలందరినీ మన దేశంలోనే బానిసులుగా చేశాడు ఈ బ్రిటిష్ వాడు. బ్రిటిష్ వాళ్ళు, తెల్ల వాళ్ళందరూ మన దేశంలోకి వచ్చారు, వచ్చి ఇక్కడ మనల్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 2వ సంవత్సరంలో కొంతమంది భారతీయులు, కొంతమంది ఇండియన్స్ ఆ బ్రిటిష్ వాళ్ళతో పెళ్లి చేసుకున్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళని పెళ్లి చేసుకున్నందు వలన ఒక వంశము తయారైంది. అదే ఆంగ్లో ఇండియన్స్ అంటారు. మీకు తెలుసు ఆంగ్లో ఇండియన్స్ ఎవరు? ఆంగ్లో ఇండియన్స్ అంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళతో మన భారతీయులు కలిసి పెళ్లి వివాహం చేసుకుని అందువలన వచ్చిన వాళ్ళు, వారిని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. అదేవిధంగా ఇస్రాయెల్ దేశంలో అసలైనటువంటి ఈ యూదులు అసిరియా దేశమునకు బానిసులుగా తీసుకొని పోయేటప్పుడు అక్కడ ఉన్నంత కాలం కొంతమంది యూదులు ఏం చేశారంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ అక్కడ ఉన్నటువంటి అసిరియా దేశంకు చెందినటువంటి మనుషులతో కలిసి వివాహం చేసుకున్నారు. మళ్ళా వారు మన దేశమునకు తిరిగి వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే అసలైనటువంటి యూదులు వీరిని అంగీకరించలేదు. మీరు చెడిపోయారు, వేరే వాళ్ళతో కలిసి మీరు వివాహం చేసుకున్నారు కాబట్టి మీరు దూరంగా ఉండవలసినదే అని చెప్పి వాళ్ళని వేరు చేశారు. వారికి పేరు ఏంటంటే సమరీయులు. ఎవరది? సమరీయులు. ఈ సమరీయులు అంటే దూరమైనటువంటి వాళ్ళు. దూరమైన వాళ్ళంటే తక్కువ కులమునకు చెందిన వాళ్ళు, దేవుడి వలన ఎన్నుకొనబడినటువంటి ఆ యూదులు కాదు. ఇప్పుడు వీరు తగ్గిపోయారు. ఎందుకంటే మీ రక్తములో వేరే మతస్థులు కలిసిపోయారు కాబట్టి మీరు మాకు సమానం కాదు, మీరు దూరంగా ఉండాలని చెప్పి వారిని దూరం చేశారు. అందువలన ఇవి సమరీయులు ఒక ప్రాంతంలోనే ఉంటారు, సమేరియా అనేటువంటి ప్రాంతంలో ఉంటారు. ఈ సమేరియాకు చెందినటువంటి ఒక సమరీయుడు అక్కడ వస్తున్నాడు. పడిపోయినటువంటి వాడు ఎవడు? పడిపోయి ఉన్నటువంటి వాడు ఒక యూదుడు. వాడిని దొంగలు పట్టుకొని అతని వదిలిపెట్టి వెళ్ళాడు. ఈ సమరీయుడు వచ్చాడు. అందుకు ముందు గురువు వచ్చాడు, ఆచార్యులు వచ్చారు.
వాళ్ళు చూసి దగ్గరికి రాలేదు. ఈ సమరీయుడు వచ్చి ఏం చేశాడంటే దగ్గరికి వెళ్ళాడు. ఈ సమరీయుడు యొక్క ఫిలాసఫీ ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సమరీయుడు అటు పయనం అయిపోవచ్చుండగా అతన్ని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. ఇది మూడవ సిద్ధాంతం ఏంటంటే, నాకున్నది నీకు కూడా లభించును. నాకు ఏమి సొంతమో అది నీకు కూడా ఇస్తాను. ఈ సమరీయుడి యొక్క మనస్తత్వం ఏంటంటే, నాకు చెందినది నీకు కూడా నేను ఇస్తాను. చూడండి, ఆ దొంగల యొక్క ఫిలాసఫీ ఏంటి? నీకు చెందినది నాకు కావాలి, నీకు చెంది నాకు కావాలి, దౌర్జన్యం చేసి తీసుకుంటాను. ఈ రోజుల్లో పెద్ద స్కామ్, ఆన్లైన్ స్కామ్ అని వింటారు మీరు. ఆన్లైన్ స్కామ్ అని విన్నారా? ఆన్లైన్ స్కామ్ అంటే ఏంటి తెలుసమ్మా? ఈ సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ స్కామ్ అంటారు. ఇవాళ ఉదయం ఒక వీడియో చూశానండి. ఒకవేళ దేవుడు ఈ ప్రసంగం కోసమే ఆ వీడియో నాకు ఇచ్చాడేమో తెలియదు, కానీ ఒక మనిషి మన భారతదేశం చెందినటువంటి వాడు ఈ ఆన్లైన్లో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎవరో ఒక కంపెనీ పేరు చెప్పి, నువ్వు ఇక్కడ మాతో కలిసావంటే నీకు రోజుకి 20,000 రూపాయలు వస్తుందని చెప్పి అతన్ని మోసం చేసి అతని యొక్క వాట్సాప్ నంబరు, ఆధార్ నంబరు, బ్యాంక్ నంబరు అన్నీ తీసుకున్నారు. ఈ మనిషి మోసం పోయాడు. ఆన్లైన్ స్కామ్లో ఏం జరిగిందో తెలుసా? మీకు తెలుసా? 5 రోజుల్లో వాడు 10 లక్షలు పోగొట్టుకున్నారు. 5 రోజుల్లో 10 లక్షలు బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు పోయినాయి. ఈరోజు జరిగే దొంగతనం వాళ్ళ సిద్ధాంతం ఏంటి? నీకు తెలుసు, నీకు చెందినది నాకు కావాలి. సైతాను చేస్తున్నటువంటి పని చూడండి. 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు, దొంగలింపగా ఉండుగాక. కానీ ఈ రోజుల్లో ఈ ఆన్లైన్లో ఈ దొంగతనం జరుగుతుంది. మామూలు కాదు, ఇంటి దొంగలు మాత్రం కాదు, లక్షలు కోట్లు ఒక క్షణంలో వెళ్ళిపోతాయి. ఇది ఒక సిద్ధాంతము. ఏ సిద్ధాంతమో? నీకు చెందినది నాకు కావాలి. ఈ గురువు, అక్కడ వచ్చినటువంటి ఆ గురువు, ఆయన తర్వాత వచ్చినటువంటి సమరీయుడు, వాళ్ళిద్దరి యొక్క సిద్ధాంతం ఏంటంటే, నాకు చెందినది నాకు మాత్రమే, నీకు ఇవ్వను. స్వార్థము. ఈ సమరీయుడి యొక్క సిద్ధాంతం ఏమిటంటే, నాకున్నది నీకు కూడా లభించును, నాకున్నది నీకు ఇస్తాను. ఆయన ఏం చేశాడు? అతన్ని చూడగానే జాలిపడి అంటే అతని మనసులో గుండె కరిగి ఏం చేశాడంటే, అయ్యో పాపం, ఎవడో పాపం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అతను చూశాడు. ఆయన శరీరం అంతా గాయం ఉంది కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆ తైలమును, ఆ ద్రాక్షారసం దాని మీద పోసి కట్టి అతన్ని తన వాహనం మీద, అంటే ఆ రోజుల్లో గాడిద మీద కానీ గుర్రం మీద కానీ వెళ్ళేవాడు, అతన్ని ఆ గాడిద మీద కూర్చోబెట్టి ఒక పట్టణమును తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి సత్రములు అతన్ని చేర్చి పరామర్శించాడు. ఈ 3 ఫిలాసఫీ మనం చూసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. 3 రకమైనటువంటి ఫిలాసఫీ. 2 దినారములను ఆ సత్ర యజమానికి ఇచ్చి, ప్రస్తుతం ఇది వాడుకోండి, ఇంకా ఎక్కువ అయితే నేను మీకు వచ్చి ఇస్తానన్నాడు. ఆ 2 దినారం అంటే ఈ రోజుల్లో ఆసుపత్రిలో ఉంటే 3 వారాలు ఆసుపత్రిలో కావాల్సినటువంటి ఖర్చుకు సరి సమానం 2 దినారాలు అంటే. అంత డబ్బును ఆయన ఇచ్చాడు. నాకున్నది నీకు కూడా అవసరమే, ఉచితంగా ఇచ్చాడు. అతన్ని పరామర్శించని చెప్పి అతను చేశాడు. చేసిన తర్వాత ప్రభు ఈ యొక్క ఉపమానం చెప్పిన తర్వాత తన్ను పరీక్షించుటకు వచ్చినటువంటి ఆ లాయర్ను చూసి ప్రభు మళ్ళా ప్రశ్న వేస్తున్నాడు. ఏమన్నాడు? దొంగల చేతిలో పడిన వానికి పై 3 పొరుగువాడు ఎవడు? ప్రశ్న వేశాడు. 3 విషయం గురించి చెప్పాను. ఆ 3 పొరుగువాడు ఎవరంటే కనికరము చూపిన వాడే అని ఆ ధర్మశాస్త్ర బోధకుడు చెప్పాడు. అంటే ఎవరు? 3వ వాడు. ఎవరది? సమరీయుడు. సమరీయుడి యొక్క సిద్ధాంతం ఏమిటి? నాకున్నది కూడా నీకే, నాకున్న దాన్ని మీకు నేను పంచిపెడతాను.
ఇప్పుడు 3 రకమైనటువంటి సిద్ధాంతం గురించి చెప్పాను. దొంగల యొక్క సిద్ధాంతం ఏమిటి? నీకు చెందినది నాకు కావాలి, బలవంతం చేసి నేను తీసుకుంటాను. అక్కడ హ్యూమన్ రైట్ పని లేదు, హ్యూమన్ రైట్ లేదు, స్వార్థమే. స్వార్థం ఒకటే. దొంగలు చేసిన పని ఏంటి? అవతల మనిషి గురించి తలంచుకోరు, నీకు చెందిన నాకు కావాలి అంతే, నేను దొంగలించుకుంటాను అంతే. అది ఒక రకమైనటువంటి ప్రజలు ఉన్నారు ఈరోజు. రెండో వాళ్ళు ఎవరు? ఈ గురువులు, ఆ తర్వాత లేవీయులు. వీళ్ళిద్దరూ గుడికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మనసులో ఏంటంటే, అయ్యో నేను పూజకి వెళ్ళాలి, టైం అయిపోయింది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకోకూడదు, ముట్టుకుంటే అది శాపం అయిపోతుందని చెప్పి తప్పించుకొని వచ్చేసారు. వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటి? నాకున్నది నాకు మాత్రమే, ఇతరులకు నేను ఇవ్వను, నా టైం కూడా ఇవ్వను అంటారు. మూడో వాడు సమరీయుడు. ఎవరంటే సమాజంకు దూరంగా ఉన్నటువంటి ఒక వాడు, చిన్న చూపు చూసి అతన్ని దూరం చేసినటువంటి వాళ్ళు. ఆయనకి ఏం జరిగింది? కనికరించి ఆ మనిషి ఎవరో, ముక్కుమోని తెలియని వారు ఎవడో తెలియదు, కానీ ఆ మనిషికి నేను సహాయం చేయాలి, నాకున్నది అతనికి నేను ఇవ్వాలనే ఉద్దేశంతో తన సమయాన్ని, తన డబ్బును అన్ని పంచిపెట్టుకున్నాడు. సరే, ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నారండి? మీరు ఏ రకంలోకి చెందినవారండి? మీరు ఆ దొంగని యొక్క సిద్ధాంతం ఏంటి? నీకున్నది నాకు కావాలి, అందువలన నేను దౌర్జన్యం చేసి తీసుకుంటానంటే అది మంచిది కాదు, అది మంచిది కాదు. మనలో కొంతమంది చెప్పవచ్చు, ఫాదర్ నేను బ్యాంక్ రాబరీ చెయ్యను, నేను పెద్ద పెద్ద దొంగతనం చేయరండి, ఒక చిన్న చిన్న విషయాలు చేస్తానంటే అది కూడా దొంగతనమే. దొంగని యొక్క సిద్ధాంతం మనకు అవసరం లేదు. ఇక రెండోది ఎవరంటే ఈ గురువు, తర్వాత లేవీయులు. వీళ్ళు ఎవరంటే ఈ రోజుల్లో ఫాదర్స్, సిస్టర్స్ ఫాదర్స్ యొక్క మనస్తత్వం ఏమిటి? నేను నిజమే చెప్తున్నాను. ఈరోజు ఫాదర్స్ అందరూ పని బాగానే చేస్తున్నారు, అమ్మగారులు అందరూ బాగానే చేస్తారు, కానీ వాళ్ళకేంటి ఎప్పుడు చూసినా బిజీ, ఎప్పుడు చూసినా ఈ అమ్మగారులు బిజీగా ఉంటారు, ఈ ఫాదర్స్ ఎప్పుడు బిజీగా ఉంటారండి, ఎప్పుడు బిజీగా ఉంటారు. మేము గుళ్ళో మేము అది చేయాలి, ఇది చేయాలి, అందువలన మాకు టైం లేదు. అక్కడ కూడా ఏంటంటే నాకున్నది నాకు మాత్రమే, నాకు టైం లేదు, నేను రావడానికి వీలు లేదు. ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్ పడిపోయాడు, వేరే విచారణ చెందినవాడు. వాళ్ళ నాన్న ఆసుపత్రిలో వాడు అడ్మిట్ చేసి ఆ ఫాదర్ దగ్గరికి వెళ్తే, ఆ విచారణ దగ్గరికి వెళ్తే, ఆ గురువు దగ్గరికి వెళ్తే ఆయన నేను ఇప్పుడు రాడు, రేపు వస్తానన్నాడు. ఆ మనిషి ఇప్పుడు ప్రాణాపాయంలో ఉన్నాడు ఆసుపత్రిలో. ఆ తర్వాత మా చర్చికి వచ్చాడు, నన్ను తీసుకొచ్చాడు. వస్తే నేను వస్తాను వెళ్ళాను. రాత్రి 9 గంటలకు వెళ్తే ఆ మనిషి ప్రాణాపాయంలో ఉన్నాడు. అతనికి అవస్థ ఇచ్చి, తర్వాత పాప సంగీతం విని, తర్వాత ద్వేషప్సాంది ఇచ్చి నేను వచ్చేసాను. రాత్రి 12 గంటలకు అది చనిపోయాడు. కానీ ఆ ప్యారిష్ ప్రీస్టు ఇది విని, రేపు కనీసం పూజ చేయండి అక్కడంటే, లేదు ఏ ఫాదర్ వచ్చానో ఆ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. ఇది అంటే నేను బిజీగా ఉన్నాను. అమ్మగారుల సంగతి ఏంటి? ఎప్పుడు బిజీగా ఉంటారండి, ఎప్పుడు బిజీగా ఉంటారు. అందరిని గురించి నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే వేరే దేనికోసం చేయడానికి మాకు టైం లేదండి, నాకు స్కూల్లో పని ఉంది, కాలేజీలో పని ఉందండి, చదువుకున్నటువంటి పిల్లలైతే మాకెప్పుడు హోంవర్క్ ఉందండి, డెసర్టేషన్ ఉందండి, మేమందరం బిజీగా ఉంటామనండి. దేవుడు నేను ఎందుకు పిలిచాడు? దేవుడు నేను పిలిచేది హ్యూమన్ డూయింగ్ కోసం కాదు. హ్యూమన్ బీయింగ్, మనిషిగా ఉండటానికి దేవుడు పిలిచాడు. అన్ని పిలుపు కంటే గొప్ప పిలుపు ఏంటి? ఒక మనిషిగా ఉంటే కనికరము, దయ, కరుణ ఇవన్నీ మనకు ఉండాలి. ఆ గురువులకైనా సరే, అమ్మగారులకైనా సరే ఈ మానవత్వం అనేది మనకు ఉండాలి. కనికరము, దయ, ఇతరుల మీద మనం వారు ఎవరైనా బాధపడుతుంటే వారికి మనం సహాయం చేయటానికి. ఈ సమరీయుడుగా ఉన్నవాళ్ళు ఎవరు? ఏ మనిషికి హృదయంలో కనికరం ఉందో వాడు ఎవరైనా సరే ఆపదలో ఉంటే వారికి సహాయం చేస్తారు. సరే, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మామూలుగా ఆదివారం పూజకి వచ్చిన వాళ్ళు చాలామంది లేటుగానే వస్తారు. మీ సంగతి నాకు తెలుసు బాగానే. ఎన్ని సంవత్సరం చెప్పినా సరే మీరు మార్చుకోరు. 8:30కి పూజ అంటే 8:30కి మీరు రారు.
మొదటి పట్టణం ఆయన తర్వాత సువిశేషం ఆయన తర్వాత వస్తారు కొంతమంది. సరే పోనీలే, కనీసం ఈ ఆదివారం అప్పు పండుగ కాబట్టి మంచి వెళ్తానని చెప్పి మీరు వస్తున్నారు. ఒకవేళ నువ్వు ఒక ఐతానగర్ నుంచి లేకపోతే ఆ ఊరు నుంచి నువ్వు బయలుదేరుతున్నావు. బయలుదేరి వచ్చేసరికి అక్కడ రోడ్డు పైన ఒక యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగింది, ఒక మనిషి పడిపోయాడు. అందరూ వెళ్ళిపోతుంటారు. నువ్వు కూడా క్రైస్తవుడే, నువ్వేం చేస్తావు? ఏం చెయ్యాలి? నువ్వేం చేయాలి? టైం చూస్తున్నావు, ఇంకా 5 నిమిషం ఉంది. దేనికి? పూజకి 5 నిమిషం ఉంది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన ఎవడో తెలియదు కానీ పాపం బ్లీడింగ్ అవుతుంది, ఆ మనిషి దగ్గరికి ఎవరు రాలేదు. నువ్వేం చెయ్యాలి? ఏం చేస్తావు? అయ్యో ఆదివారం పూజకి పోకపోతే అది పాపం కదా, అందులో వదిలిపెట్టి వచ్చేస్తానా? ఏం చేయాలి అసలు? నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా. ఇలా జరిగిందంటే ఏం చేస్తావమ్మా? ఆసుపత్రికి నువ్వు వెళ్ళావంటే నువ్వు ఆ మనిషిని ముట్టుకుంటే చాలు, పోలీసు వస్తారు. నీ పేరు ముందు చెప్పు, నీ అడ్రస్ నాకు ఇచ్చేయి, పోలీస్ స్టేషన్కి రా, రేపు కోర్టుకు రావాలని చెప్పి ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీకు తెలుసు. అందువల్ల ఏం చేస్తారంటే, అమ్మో నాకెందుకులే వేరే వాళ్ళు చూసుకుంటారని చెప్పి పూజకి టైం అయిందని చెప్పి మీ పూజకి వచ్చేస్తారు. పూజకి లాభం లేదా, పూజ ఫలితం కాదు. ఎందుకంటే అవతల పడి ఉన్నటువంటి మనిషి ఎవరో, ఆయన కూడా దేవుని బిడ్డే. ఆయన ఏ మతముకు చెందినవాడైనా సరే, ఏ కులముకు చెందినవాడైనా సరే, తోటి మానవుడు వాడు ఎవడైనా సరే బాధలు ఉంటే నేను వెళ్ళి అతనికి సహాయం చేయాలి. ఒకవేళ నువ్వు ఇక్కడ ఆగి ఆ మనిషిని ఒక ఆటో రిక్షాలో ఎక్కించుకొని నువ్వు ఆసుపత్రికి వెళ్ళావనుకో, ఆసుపత్రికి వెళ్తే ముందు 500 కట్టండి అంటారు. ఆ మనిషి కట్టే పరిస్థితి లేదు, నువ్వు తీసుకొని 500 ఇస్తావు. తర్వాత ఎవరండి ఇతనికి గార్డియన్ అంటే, ఎవరు తెలియదండి, అడ్రస్ చూడండి, ఏం తెలియదు, నీ పేరు చెప్తావు. తర్వాత పోలీసు వస్తారు, పోలీసు నీ పేరు రాసుకుంటారు, రేపు కేసు వస్తే కోర్టుకు రమ్మంటారు. ఇదంతా ఉంది, లేదని చెప్పలేదు. కానీ ఒక క్రైస్తవుడిగా ఏం చెయ్యాలి? అదే నేను చెప్తున్నాను మీకు. మీ పొరుగువాడు ఎవడంటే నీ మనస్తత్వం ఏంటంటే, ఈ లోకంలో ఏ మనిషిని చూసినా అతడు నా సహోదరుడు, అతడు దేవుని యొక్క పోలికతో సృష్టింపబడిన వాడు. వాడు ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, నాస్తికుడు కావచ్చు, ఎవడైనా సరే, ఏ మనిషి అయినా సరే బాధలో ఉంటే అతనికి సహాయం చేయటం అనేది నా కర్తవ్యం, నేను చేస్తాను. అది క్రైస్తవ యొక్క లక్షణం. 3 రకమైన సిద్ధాంతం గురించి మీకు చెప్పాను. దొంగల యొక్క సిద్ధాంతం ఏంటి? నీకు చెందినది నాకు కావాలి. ఆ సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, దాన్ని ఏదో ఒక విధంగా నేను అపహరించుకుంటానని, అది ఒక సిద్ధాంతం. ఈ గురువు ఇంకొకడు, వాడు చేసినది ఏంటి? నా సమయం నాకే, నాకు టైం లేదు, ఆయన ముట్టుకుంటే ఒకవేళ శాపం వస్తుందేమో తప్పించుకొని పోవటం. మూడవాడు ఎవడంటే సమరీయుడు. ఈ సమరీయుడు యూద కులమునికి చెందినవాడు కాదు, అయినప్పటికీ అతనికి కనికరం కలిగింది. ప్రభు ఏమన్నాడంటే, ఈ ముగ్గురిలో ఎవడు నీ పొరుగువాడంటే ఆ మూడోవాడు అన్నాడు. అలాగే నువ్వు కూడా పోయి చెయ్యి. యేసు ప్రభు చెప్పి, నువ్వు కూడా పోయి అలా చెయ్యి. మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా మనం చెయ్యాలి. క్రియల ద్వారా చేయటానికి మనం సిద్ధపడాలి. మదర్ తెరేసా గారు ఆ సమరీయుడు వలె సమాజంలో పారవేయబడినటువంటి వాళ్ళు, అనాథులు, ముందు వెనక ఎవరు లేరు, అటువంటి వారిని ఆమె ముట్టి తాకి కౌగిలించుకొని వారి కోసమే జీవించినది కనుకనే మదర్ తెరేసా అంటే ఒక పునీతురాలుగా ఈరోజు మనం ప్రకటించుకున్నాం. సరే, చివరికి ఫాదర్ గారు ఈరోజు 3 రకమైనటువంటి ఫిలాసఫీ గురించి చెప్పాడు. నువ్వు ఏ విధమైనటువంటి ఫిలాసఫీకి చెందినవాడని అడుగుతున్నాడు. నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే, పడిపోయినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మీ ఇంట్లోనే ఉంటారండి. మీ అమ్మ కానీ, మీ అత్త కానీ, మీ పెద్దలు ఎవరైనా ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు నడవలేకపోతున్నారు, మంచంలోనే ఉన్నారు. వారిని చూసుకునేది ఎవరు? గాయపడిన వారిని ఓదార్చటం అనేది నీ ఫస్ట్ పని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవాలి. నువ్వు బయటికి వెళ్ళే అవసరం లేదు, బజార్లో వెళ్ళి తిరిగే అవసరం లేదు. ఎవరు పడిపోయి ఉన్నాడు, గాయపడి ఉన్నాడు, వాడిని పోయి నేను అతన్ని పోయి సహాయం చేయాలని అవసరం లేదు. నీ ఇంట్లోనే, నీ ఇంటి పక్కనే
నీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఎవరైనా బాధలో ఉంటే, కష్టంలో ఉంటే ఏం చేయాలి? నేను వెళ్ళాలి. అందువలన వచ్చి ఫాదర్ గారిని ఆదివారం పూజకి రాలేకపోయానండి, అది పాపమే. ఎందుకమ్మా? ఇలా బయటికి వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్ మనిషి నేను ఆసుపత్రి తీసుకెళ్ళిపోయాను. అది చూసేసరికి 10 అయిపోయింది, పూజ అయిపోయింది, అందువలన పూజకి రాలేదంటే ప్రభు ఏమంటారు తెలుసా? నువ్వు చేసిన గొప్ప కార్యం, పూజ కంటే గొప్ప కార్యం ఏమిటి? నీ పొరుగు వాడిని నువ్వు ఆ సమయంలో కాపాడావు కాబట్టి, కరెక్ట్ టైం తీసుకొచ్చావు కాబట్టి, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఆ డాక్టర్ చెప్పి ఉంటాడు ఏమని, ఇంకా ఒక 10 మినిట్స్లో అతన్ని తీసుకురాకపోతే అతడు ప్రాణం పోయేది అంటాడు. కానీ నువ్వేం చేశావు? ఆ మనిషి యొక్క ప్రాణమును నువ్వు కాపాడాడు. కొంచెంసేపు ఆత్మ పరిశోధన చేసుకోండి. నేను ఎటువంటి ఫిలాసఫీని పాటిస్తున్నాను ఈరోజు? ఎటువంటి ఫిలాసఫీ? ఈ సమరయుడు వలె ఉన్నానా? ప్రభుకు సాక్షులుగా మనం ఉన్నామా? ఒక క్రైస్తవుడు అంటే మన యొక్క మాట ప్రకారం కాదు, మన యొక్క జీవిత ప్రకారం మనం చూపించాలి. కొంచెంసేపు ప్రార్థన చేసుకొని, ప్రజలైన మీరు మా కోసం ప్రార్థన చేయండి, గురువుల కోసం ప్రార్థన చేయండి. ఈ గురువులు స్వార్థముతో ఉండకూడదు, అమ్మగారులు స్వార్థముతో ఉండకూడదు. మేమేం చేస్తామంటే మీకోసం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మేము కూడా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మేము కూడా ఒకానొకప్పుడు మీ వలె ఉండేవాళ్ళము. దేవుడు పిలుపు వలన మేము గురువు అయ్యాము, అమ్మగారు అయ్యాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చెందినది నాకు మాత్రమే అని చెప్పి సెల్ఫిష్గా ఉండకూడదు. నా వలన ఏదైనా సహాయం చేయాలండి ఇతరులకు, నేను చేస్తాను, ముందుగానే చేస్తాను. మదర్ తెరేసా ఒక ఉదాహరణ. అలా ఉండి మంచి మనసుతో మంచి సమరయులుగా జీవించుటకు, ఇతరులకు సహాయం చేసేటువంటి వారుగా జీవించుటకు మనం ప్రయత్నం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మీరు కొంతమంది వచ్చి అడుగుతారు, ఏం స్వామి మేమేం పని చేయట్లేదా, సేవ చేయట్లేదా అని. చేస్తున్నారులే, కరెక్టే. కానీ ఎక్కువగా మనం ఏంటి, వీఆర్ మోర్ హ్యూమన్ డూయింగ్స్ దెన్ హ్యూమన్ బీయింగ్స్. అదే సమస్య. దేవుడు అడిగేది ఏంటి? హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా ఉండు. హ్యూమన్ డూయింగ్ కాదు. ఏం పని చేసినా సరే అది లాభం లేదు. మొట్టమొదటగా కనికరము కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి ఒక మనిషిగా ఉండు. మనిషిగా కనికరము, ప్రేమను చూపించి ఒక మనిషిగా జీవిస్తే చాలు. నీ ఏ మతం చెందినవాడైనా లెక్కలేదు, ఏ కులముకు చెందినవాడైనా లెక్కలేదు. మానవత్వమును మనం గౌరవించి ఇతరులను మనం ఈ దేవుని బిడ్డలుగా చూసి వారికి ఎల్లప్పుడూ సహాయం చేయుటకు సిద్ధముగా ఉండాలని, ఆ సమరయుడి యొక్క మనస్తత్వమును దేవుడు మనకు దయచేయాలని దివ్యపల్లి పూజలు వేడుకొందము. నిత్య సహాయ మాత మనకు సహాయం చేయునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ నిలబడని దయచేసి. పరలోకమును భూలోకమును సృష్టించిన గలపిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని కాలములో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములో దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. విశ్వాసుల విజ్ఞాపన ప్రార్థనలు. దేవుని ఆజ్ఞలను సంపూర్ణముగా పాటించడానికి ప్రయత్నిస్తున్న ప్రియ సహోదరులారా, మన పవిత్ర శ్రీ సభ కొరకు, మన దేశము కొరకు, మన తలంపుల కొరకు ప్రార్థించుకుందాము. మనం చెప్పవలసిన జవాబు, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభ కొరకు శ్రీ సభ పాలకులైన పావన 14వ సింహారాయుల పాపు గారిని, మా చిన్నబతిని భాగ్యాయ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను మీ కృపా వరములతో నింపి విశ్వాసులు మీ యొక్క ఆజ్ఞలు పాటించుటకు వారి మార్గచూపులుగా ఉండే విధముగా మీ ఆజ్ఞలను, విధులను, చట్టములను పాటించే విధముగా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు మా భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్రంలోని నాయకులు,
మా ప్రాంతంలోని క్రైస్తవులు తమ విశ్వాసమును ప్రకటించుటకు, తమ క్రైస్తవ విశ్వాసము ప్రకారము జీవించుటకు కావలసిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, రక్షణ దయచేయనట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మా కుటుంబాలలో చేసేవన్నీయు ఏ పని చేసినప్పటికీ మేము నిన్ను ఘనపరచినట్లు మాకు సహాయం చేయండి. మేము క్రీస్తుని కేవలము ఒక అతిథిగా కాక మా గృహమునకు యజమానునిగా మాకు సహాయపడండి. మా కుటుంబాలలోని అందరూ క్రీస్తుని జీవితము పోలినదై ఇండునట్లును దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు అనారోగ్యముతో, అస్వస్థతో, శారీరక మానసిక రుగ్మతలతో అలమటిస్తున్న వ్యాధిగ్రస్తులను కరుణించి మీ కృపతో వారి తప్పులను మన్నించి స్వస్థతను, ఆరోగ్యములను దయచేసి సువార్త ప్రబోధకులుగా అభిషేకించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దైవ పిలుపుల కొరకు పంట విస్తారము, పనివారు తక్కువ కనుక నేటి యువతను మీకు ప్రార్థించుచున్నాము. యువత హృదయములో మీ వాక్కు విత్తనమును నాటండి. దేవునికి శ్రీసభకు సేవ చేయాలనే తలంపు వారికి కలిగించండి. అనేకులు కూడా మీ దైవ పిలుపునందుకొని మీ సేవకులుగా పనిచేయు భాగ్యం దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు ఒకసారి యేసు ప్రభుని చూసి వాడిని హీనంగా మాట్లాడారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 48లో ప్రభుని ఏమని పిలిచారు తెలుసా? నువ్వు కూడా ఒక సమరయుడే అన్నారు. ప్రభుని ఆ విధంగా హీనముగా చెప్పారు. నీవు కూడా ఒక సమరయుడే అని వారు ప్రభుని, ఎందుకంటే ఆయన పాపులతోనూ సుంకరులతోనూ ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి ఆయన అసలైన ఒక యూదుడుగా ఉండట్లేదు, ఒక సమరయుడుగానే ఉన్నాడని ప్రభుని కూడా హీనంగా మాట్లాడారు. మన ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఇతరుల యొక్క కష్టములు మనం పంచుకున్నప్పుడు కొంతమంది మనల్ని గురించి ఈ విధంగా చెప్పవచ్చు. అయినప్పటికీ ప్రభుని దృష్టిలో మనం ప్రీతికరమైనటువంటి జీవితం జీవించి అతనికి తగినటువంటి సాక్షులుగా జీవించే భాగ్యమును ప్రభువు నాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. నీ వసగిన వారిని నీ కొరకే అంకితం, ఇది పేదవాని హృదయార్పణం. నీ వసగిన వారిని నీ కొరకే అంకితం, ఇది పేదవాని హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో.
మనసును క్షమాగుణమును సోదర ప్రేమ నే కలిగి ఉంటిని. మారు మనసును క్షమాగుణమును సోదర ప్రేమ నే కలిగి ఉంటిని. నీకు ప్రియముగా మలచుకొంటిని, నీకు ప్రియముగా మలచుకొంటిని. గురుకరములతో ఆశీర్వదించి, గురుకరములతో ఆశీర్వదించి మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికర మహనుటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న మీ శ్రీ సభార్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించి మీ విశ్వాసులను పవిత్రాత్మలో మరింత వృద్ధిని చేయుదుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మానవులైన మాకు సహాయం చేయుట కొరకు నీవు దైవ స్వభావముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అది అపారమైన మీ ఘనతకు గుర్తు. అంతియేగాక మా పతనమునకు కారణమైన మా పాపం నుండి మమ్ము విమోచనము చేసి ఈ రీతిగా మా పతన జీవమును మార్చివేసిరి. మా రక్షణ సాధనముగా రూపొందుచు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణము చేకూర్చితివి. అతని ద్వారా నిరతము మీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము మా వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేసి దీనతతో మిమ్ము ప్రార్థించు స్తుతించుట ఎట్లానగా. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమలతో నిండియున్నవి. మహోన్నతముల జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన
పిత, మీరు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతా మేము స్తుతించుటయుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాత్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు దేహమా భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు వారు మరలా వేయించేదులని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపము. వారే మమ్ము మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయిన నిత్య సహాయమాతతోనూ పునీత జోజప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతుల పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులము చేయుము. ఏలైనా వీరి విజ్ఞాన ప్రార్థనల నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా
లియో జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తం చొప్పున ఈ సముఖంలో చేరి ఉన్న మీ ప్రజల మనవులను ఆలకింపము. కొంచెంసేపు మౌనంగా ప్రార్థన చేసుకోండి. నేను ఎటువంటి మనిషిగా ఈ లోకంలో జీవిస్తున్నాను, ఒక మంచి సమరయుడుగా ఇతరులకు ఎప్పుడు సహాయం చేసేటువంటి మనస్తత్వమును మాకు దయచేయమని కొంచెంసేపు ప్రభుని వేడుకొందాము. దయగల తండ్రి, చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. ఈ భాగములో గురువు మాత్రమే దీన్ని పాడాలి. మీరు చెప్పవలసింది ఆమెన్ అనేటువంటి మాట మాత్రమే. దీని గురువుతో కలిసి మీరు చెప్పకూడదు, ఎందుకంటే ఇది గురువు యొక్క ప్రార్థన. ఈ దివ్యపల్లి పూజలో చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఇదే. మనం తండ్రికి దేవునికి ఇది అర్పించుకుంటున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. శ్రీసభతో కలిసి మన ప్రభు నేర్పించిన పరలోక జపమును అందరూ విశ్వాసముతో ప్రార్థించుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం పంచుకుంటాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమ యొక్క పాపములను పరిహరించుడు వాడు. ఈ గొర్రెపిల్ల ప్రభుడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళ్ల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మిమ్మధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.
అనురాగమూర్తి అందించు అమృతాహారం ఆకలి దప్పులు అసలే లేని అక్షయాహారం అనురాగమూర్తి అందించు అమృతాహారం ఆకలి దప్పులు అసలే లేని అక్షయాహారం మన్నాను తలపించు మధురాహారం మన్నాను తలపించు మధురాహారం ఆత్మలకు దివ్యాహారం ఆత్మలకు దివ్యాహారం మూర్తి అందించు అమృతాహారం ఆకలి దప్పులు అసలే లేని అక్షయాహారం ఇది నా దేహము ఇది నా రక్తము అని పలికిన ప్రభు ఆహారం కడరా భోజన సమయాన ప్రేమను పంచిన ఆహారం ఇది నా దేహము ఇది నా రక్తము అని పలికిన ప్రభు ఆహారం కడరా భోజన సమయాన ప్రేమను పంచిన ఆహారం ధన్యులౌవగా స్వీకరించుడి ధరణిలో ప్రభుని ఆహారం ధన్యులౌవగా స్వీకరించుడి ధరణిలో ప్రభుని ఆహారం అనురాగమూర్తి అందించు అమృతాహారం ఆకలి దప్పులు అసలే లేని అక్షయాహారం ఆత్మల శుద్ధికి బహుమానం ఈ దివ్య ప్రసాదము శారీరక రుగ్మతకు సరి అయిన ఔషధమీ విందు ఆత్మల శుద్ధికి బహుమానం ఈ దివ్య ప్రసాదం శారీరక రుగ్మతకు సరి అయిన ఔషధమీ
సజీవదేవుని ఆహారం నమ్మికతో స్వీకరించుడి సజీవదేవుని ఆహారం అనురాగమూర్తి అందించు అమృతాహారం ఆకలిదప్పులు అసలేని అక్షయాహారం మన్నాను తలపించు మధురాహారం మన్నాను తలపించు మధురాహారం ఆత్మలకు దివ్యాహారం ఆత్మలకు దివ్యాహారం అనురాగమూర్తి అందించు అమృతాహారం పునీత ఇన్యాసం వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను అవతరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మెడబాయునట్లు చేయకండి, దుష్టశత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవరవారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలపుచే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ఉదరింపవలెనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. జూబిలీ ప్రార్థన. అందరం పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడు అయిన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్ర ఆత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పును గాక. నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వము వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు నీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో
యాత్రికులమైన మాలో జూబిలి దైవానుగ్రహము జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పును గాక. మేల్కొల్పును గాక. రక్షకుని ఆనందము రక్షకుని ఆనందము శాంతి శాంతి ప్రపంచమంతటిపై ప్రపంచమంతటిపై కృమ్మరింపబడును గాక. కృమ్మరింపబడును గాక. సదాకాలము జీవించుచు సదాకాలము జీవించుచు పాలించు దేవా పాలించు దేవా నీకే సదా స్తుతి నీకే సదా స్తుతి మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రకటనలు. ఈరోజు సామాన్య కాలపు 15వ ఆదివారంలో కొనియాడుతున్నాము. వచ్చే మంగళవారము పునీత బోనవెంతురు గారి పండుగ. వచ్చే బుధవారము పరిశుద్ధ కార్మిల్ మాత పండుగ. వచ్చే శనివారము సాయంత్రం 6 గంటలకు జపమాల ప్రార్థన, నిత్య సహాయం నవదిన ప్రార్థనలు, దివ్య సప్రసాద ఆశీర్వాదము, పూజ బలి ఉంటుంది. అదేవిధంగా సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు పూజ బలి ఉంటుంది. వచ్చే ఆదివారము సామాన్య కాలపు 16వ ఆదివారము, ఆ రోజు ఉదయము 8:30 గంటలకు పూజ బలి ఉంటుంది. గత ఆదివారము చందా 24,796 రూపాయలు. గుడ్ మార్నింగ్ ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవాలయంలో మనం తలపెట్టినటువంటి ఈ యొక్క ఆల్ నిర్మాణ నిమిత్తము కోరంట్ల నిత్య నిఖిత వీరు 1000 రూపాయలు విరాళాలుగా ఇచ్చున్నారు. అలాగని ఇంకొక భక్తురాలు 1000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం వచ్చినటువంటి విరాళాలు 10,000 రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. కాబట్టి ఇప్పటివరకు వచ్చినటువంటి విరాళాలు మొత్తము 36,000. కనుక ఎవరైతే దాతలు ఈ యొక్క విరాళాలు ఇచ్చున్నారో అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు. దేవుని యొక్క దీవెనలు మీపై రావాలని ప్రార్థన. కొట్టండి గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రిక్వెస్ట్గా మన ప్రక్కన ఉన్నటువంటి ముట్లూరు విచారణలో ఉన్నటువంటి సబ్స్టేషన్ సౌపాడు వాళ్ళ పల్లెలో ఒక దేవాలయాన్ని నిర్మించుకుంటున్నారు. ఆ నిర్మాణ నిమిత్తము వాళ్ళు ఆర్థిక సహాయం కావాలని వచ్చారు. వాళ్ళ విచారణ గురువు యొక్క అనుమతితో వచ్చారు. కాబట్టి వాళ్ళు బయట వేచి ఉన్నారు. ఎవరైనా మీకు తోచిన విధంగా మీకు సహాయం చేయాలనుకున్నట్లయితే మీ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆ దేవాలయ నిర్మాణ నిమిత్తము ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. వారు అక్కడ దేవాలయ ప్రాంగణంలో ముందు భాగంలో ఉన్నారు కనుక మీ యొక్క విరాళాలు ఇచ్చి మీ దాతృత్వాన్ని చాటడానికి ప్రయత్నం చేయండి. అలాగనే ప్రియ సహోదరి సోదరుల పూజ అనంతరము మన విచారణలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎం యూత్ వారికి మీటింగ్ ఉంటుంది. పూజ అనంతరం ఎన్ఎస్ఎం యూత్ వారికి మీటింగ్ ఉంటుంది. కాబట్టి యూత్ వాళ్ళందరూ కూడా పూజ అయిన వెంటనే వారు ఇక్కడ సమావేశం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే ప్రియ సహోదరి సోదరులారా, ఇంతకుముందు చెప్పినట్లుగా వచ్చే అంటే ఆగస్టు నెల మొదటి ఆదివారం నుండి మన విచారణలో సదుపదేశ క్లాసులు పిల్లలకి ప్రారంభించబడతాయి. కాబట్టి దయచేసి విషయాన్ని గమనించి తల్లిదండ్రులు మీ పిల్లలందరినీ ఎవరైతే ఉన్నారో 5వ తరగతి నుండి 10వ తరగతి చదివేటటువంటి బాలబాలికలందరినీ కూడా కంపల్సరీగా పూజ అయిన తర్వాత జరిగేటటువంటి ఈ యొక్క క్లాసులకి పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. అలాగనే వచ్చే నెల ఆగస్టు 1వ తారీఖు మా పాలక పునీతులు పునీత అల్ఫోన్సస్ మరి లిగోరి గారి యొక్క పండుగ. ఈ పండుగ సందర్భంలో ఆ రోజు మొదటి శుక్రవారం కనుక నెల మొదటి శుక్రవారం సాయంత్రము దేవాలయంలో ఆరాధన ఉంటుంది. ఆరాధన అయిన వెంటనే దివ్య పూజ బలి ఉంది పునీత అల్ఫోన్సస్ లిగోరి గారి పేరిట. కాబట్టి ఎక్కువ మంది భక్తులు పాల్గొని మా అందరి కోసం ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆగస్టు 1వ తారీఖు సాయంత్రం శుక్రవారం సాయంత్రం 6 గంటలకి జపమాల, ఆ తర్వాత ఆరాధన, ఆ తర్వాత దివ్య పూజా బలి ఉంటుంది. మా యొక్క పాలక పునీతులు పునీత లిగోరి గారి నామ గౌరవార్థం. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. ఇప్పుడు అందరూ లేచి నిలబడి చివరి యొక్క దీవెనను మీరు పొందండి. ఇంకొక విషయం ప్రియ సహోదరి సహోదరులారా, మన విచారణలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఈ 1.5-2 సంవత్సరాల నుంచి దేవాలయంలో
ప్రతి ఆదివారము 25 మంది 30 మంది పేదలకి అన్నదానం జరుగుతూ ఉంది ప్రతి ఆదివారం. కాబట్టి ఈ యొక్క ఆర్థికంగా సహాయం చేసినటువంటి కటువరపు గోవమ్మ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, దేవుని యొక్క దీవెనలు ఆమెపై రావాలని ప్రార్థన. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. మీ పరమ రహస్యములతో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావమును అధికము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.